హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో పండగ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు అందరూ కలిసి ఆడుకుంటున్నారు పారుతో. అక్కడ పర్స్ కూడా జరుగుతుంది జాతర. సో అక్కడ ఆ బొమ్మలు అవి కొనుక్కొని ఆడుకుంటున్నారనమాట. సో అయిపోయిన తర్వాత పండుగ అయిపోయాక అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. సో ప్రీతు మేడం చూడండి, మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వెళ్ళామో. సో తర్వాత రోజు అంటే పండుగ అయిపోయిన తర్వాత మేము అందరం కలిసి నేను మా ఆయన ప్రీతు కలిసి వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అంటే మా ఆయన వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో వాళ్ళకి బీచ్ అక్కడ దగ్గర. సో మేము అక్కడికి వెళ్ళామన్నమాట. ప్రీతు అసలు చిన్నప్పుడైతే మట్టి అంటే ఇసుక పట్టుకోవడానికి చాలా ఏడ్చేసేది. అంటే ఒక 1 ఇయర్ అయినప్పుడు. ఇప్పుడు మాత్రం అస్సలు ఆగట్లేదు. దీంతో పాటు వాళ్ళ డాడీ అయితే ఇంకా ఆడమ్మా ఆడు, నీకు నచ్చినంత సేపు ఆడు అనుకొని ఆడిస్తున్నాడు. చూడండి, దాని చేతులు కప్పుతున్నాడు అలాగా. అది మళ్ళీ తీస్తుంది, మళ్ళీ ఆడుకుంటున్నారు. సో చూడండి, వాళ్ళ అత్త కూడా హెల్ప్ చేస్తుంది. ఇంకా నేను మా అత్తయ్య అయితే పక్కన కూర్చొని చూస్తున్నాము వాళ్ళు ఏం చేస్తున్నారా అని. ప్రీతు వాళ్ళ డాడీ గుడి కడుతున్నాడంట. సో అందుకే దండం పెట్టుకుంటుంది. చూడండి, ఓం నమ శివాయ అనుకొని దండం పెట్టుకుంటుంది. సో నేనైతే వెళ్ళిపోదాం అంటే నో నేను రాను అని అంటుంది. సో అక్కడ డ్యాన్స్ అయ్యో అంటే మేడం స్పెట్స్ కొనుక్కుంది అక్కడే, వాళ్ళ డాడీ కొన్నారు. వేసుకొని సిగ్గుపడుతుంది వీడియోస్ తీస్తుంటే. ఇంకా తర్వాత రోజు కూడా రెడీ అయ్యాము బయటకు వెళ్ళడానికి. అంటే మా హస్బెండ్ ఆ రోజు వెళ్ళిపోతున్నారు హైదరాబాదు. సో ఇంకా అందుకే మేము రెడీ అయ్యి నేను ప్రీతు ఇంకా వాళ్ళ డాడీ బయటకు వెళ్దామని రెడీ అయ్యాము. చూడండి, వాళ్ళ అత్త చెప్పులేస్తుంటే అదేంచి ఆశీర్వాదం ఇస్తుంది వాళ్ళ అత్తకి. గెంతుతుంది. ప్రీతు మేడంకి బయటకి వెళ్ళడం అంటే చాలా చాలా అంటే చాలా ఇష్టం. వాళ్ళ అత్త అపార్ట్మెంట్ కింద ఇంకా మేడం పోజెస్ ఇస్తుంది. అక్కడ పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలతో ఆడుకుంటుంది. మేము స్టార్ట్ అయ్యామన్నమాట బయటికి వెళ్ళడానికి. బయటికి అంటే మామూలుగా అక్కడే కదా, బీచే దగ్గర. సో మళ్ళీ మేము బీచ్కే స్టార్ట్ అయ్యామన్నమాట. మేడం రమ్మంటే ఏం చేస్తుంది, మొత్తం కింద అంతా తిరుగుతుంది. సో మేము వెళ్ళిపోతున్నాం రా అంటే ఇంకా వాళ్ళ డాడీ స్కూటీ ఎక్కేసింది. సో మేమైతే బీచ్కి వెళ్ళిపోయాం మళ్ళీ ఆ నెక్స్ట్ డే. వైజాగ్ అంటే బీచెస్ అంటే వైజాగ్. ఇంకా అక్కడ వైజాగ్ వెళ్ళిన వాళ్ళు ఎవరు ఇంకా బీచ్కి వెళ్ళకుండా అయితే ఉండలేరు కదా. సో మేము కూడా అలాగే వెళ్ళాం. ఎందుకో బీచ్ అయితే చాలా కొంచెం బాగుంటుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది బీచ్ని చూడగానే. ఇంకా మేడం అయితే అసలు ఆగదు కొంచెం కూడా. నేనైతే బయటే కూర్చున్నాను, బీచ్లోకి వెళ్ళలేదు. కానీ ప్రీతు వాళ్ళ డాడీ మాత్రం బీచ్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఇసుకతో ఎలా ఆడుతున్నారు చూడండి. ఇంకా నేను కూడా మా ఆయన పిలిచారు. సో నేను అందుకే లోపలికి వెళ్ళి కూర్చున్నాను. ఆ మేడం అయితే అసలు కొంచెం కూడా ఆగట్లే, ఇసుకతో తెగ ఆడుతుంది. సో ఈలోపు నేను మా ఆయన వీడియోస్ తీసుకున్నాం. మా ఇద్దరం తీసుకుంటే ప్రీతి చూడండి ఎలా నవ్వుతుందో, చాలా క్యూట్గా నవ్వుతుంది కదా. సో దానికి కూడా మంచి వీడియోస్ అవి తీసాను నేను. చూడండి ఎలా ఇసురుతుందో, మొత్తం ఇంకా ఇసుక మొత్తం దాని మీద వేసుకుంటుంది. సో మేము ఇంకా అలాగా కాసేపు కూర్చొని ఆడుకొని అలా ముందుకు వెళ్ళాము. అయినా ప్రీతు మేడం మళ్ళీ కాసేపు ఆపేసి మళ్ళీ లోపలికి వెళ్దాం ఆడదాం ఇస్తాం అనుకొని మళ్ళీ లోపలికి తీసుకెళ్ళింది. వీళ్ళు ఎంతసేపటైనా రావడం లేదు. వాళ్ళ డాడీ కూడా ఇంకా దానికి సపోర్ట్ ఫుల్గా. నాకు ఇష్టం ఉండదు, అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. నేనైతే ఇసుకతో అది ఆడను, బీచ్లో జస్ట్ కూర్చొని వచ్చేయడం వరకే. ఆటలు ఆడడం అలాంటివి ఏం లేదు నాకు. బట్ ఇక్కడ ప్రీతు వాళ్ళ డాడీ అయితే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అది ఆడుకుంటుంది అనుకుని వాళ్ళ డాడీ కూడా ఇంకా దానికే సపోర్ట్ అనమాట. సో వాళ్ళ డాడీ ఇంకా ఎలాగో హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు కదా. ఇంకా మళ్ళీ 1 మంత్ అంటే నా డెలివరీ టైం దగ్గర వచ్చినంత వరకు ఇంకా మా హస్బెండ్ వైజాగ్ రారు. సో నేను ప్రీతు
అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాం కదా, సో అందుకే ఇంకెప్పుడు తీసుకెళ్తాను దాన్ని అని ఆడిస్తాను ఫుల్గా అని ఇంకా ప్రీతు వాళ్ళ డాడీ ఆడుకుంటున్నారు. నేనైతే వాళ్ళకి వీడియోస్ తీసుకుంటూ కూర్చున్నాను, అటు ఇటు చూసుకుంటున్నాను. నా పని ఇంకా అంతే. వాళ్ళకి ఇంకా అలా అడుగుతున్నాను, వెళ్ళిపోదాం పదండి టైం అయిపోయింది కదా. యాక్చువల్లీ బీచ్ కదా, చాలా అంటే చాలా చల్లగా ఉంది, చల్ల గాలి వచ్చేస్తుంది. దానికి ఎక్కడ మళ్ళీ జలుబు అది చేసేస్తుందని వెళ్ళిపోదాము అంటే ఫైనల్గా అప్పుడు లేచారనమాట వీళ్ళిద్దరూ. సో ఇలాగా మేము బీచ్ దగ్గరికి వెళ్ళి బీచ్ని చూసుకుంటూ ఎంజాయ్ చేసుకున్నాం. వాళ్ళైతే కూర్చొని ఆడుకొని ఎంజాయ్ చేసుకున్నారు. నేను మాత్రం అటు ఇటు చూసుకుంటూ ఏమైనా తిందామని చూస్తా, బట్ అక్కడైతే ఏమీ అంతగా నాకు నచ్చలేదు ఫుడ్ ఐటమ్స్, అందుకే ఏం తినలేదు. సో ఇంకా కొబ్బరికాయ నీళ్ళు తాగేసి మేమైతే వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాం, ప్రీతు వాళ్ళ అత్తల ఇంటికి. సో అక్కడ నుంచి ఇంకా మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం అన్నమాట. ఎందుకంటే నైటే మా హస్బెండ్ది బస్ జర్నీ. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము అమ్మ వాళ్ళ ఇంటికి. సో వెళ్ళిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంట్లో చూడండి, అంటే మా హస్బెండ్ ఇంకా 2-3 అవర్స్లో హైదరాబాద్కి స్టార్ట్ అవుతున్నారు అన్నప్పుడు ప్రీతుతో ఆడుతున్నాడు వాటితోని. ప్రీతు కూడా వాళ్ళ డాడీకి జ్యూస్ అవి చేసి ఇస్తుంది తాగమని. చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో ఇద్దరు. సో ఇలా అయిపోయింది. ఇలా అయిపోయిన తర్వాత ఇంకా మా హస్బెండ్ హైదరాబాద్ వెళ్తున్నారు కాబట్టి ఇంకా మా ఇద్దరిని చాలా, అంటే నాకన్నా ఎక్కువ ప్రీతిని చాలా మిస్ అవుతారు అది. సో అందుకే ఇంకా మా హస్బెండ్, నేను ఇంకా ప్రీతు మంచిగా వీడియోస్ తీసుకున్నాము. చూడండి వాళ్ళిద్దరూ అయితే బాగా మిస్ అవుతున్నారు, ప్రీతు ఇంకా వాళ్ళ డాడీ మిస్ అవుతున్నారు ఇద్దరికిద్దరు. సో ముగ్గురం ఇంకా నా కడుపులో ఉన్న బుజ్జి కొండ మా నలుగురం ఫుల్గా ముద్దులు పెట్టుకున్నాం అన్నమాట. పెట్టుకొని ఇంకా వాళ్ళ డాడీ అయితే సెండ్ ఆఫ్, అంటే మీన్స్ వెళ్ళిపోతున్నారు, హైదరాబాద్కి స్టార్ట్ అయ్యారు, వాళ్ళ ఫ్రెండ్ వచ్చి తీసుకువెళ్ళారు. సో ఇలా జరిగింది మా మా వీడియో అన్నమాట. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.